హాయ్ అండి, అందరికీ నమస్కారము. వెల్కమ్ టు అవర్ ఛానల్ వి ట్రావెల్ టుగెదర్. మేము జూన్ 2వ వారంలో కెనడాలో ఉన్న మా అమ్మాయి వాళ్ళ ఇంటికి గ్రాండ్ చిల్డ్రన్తో సరదాగా గడపడానికి 2 నెలలు వెకేషన్లో వచ్చాము. ఇక్కడి నుండి ఆగస్టు 3వ వారంలో యుఎస్ఏలో ఉన్న మా నెఫ్యూతో 1 నెల గడపడానికి మేము బయలుదేరుతాము. ఎంతో ఉత్సాహంగా 3 వారాల ముందుగానే షాపింగ్ మొదలుపెట్టి వారికి కావలసిన పచ్చళ్ళు, పొడులు, రకరకాల బట్టలు, బొమ్మల కొలువుకు కావలసిన బొమ్మలు, పిల్లలకు స్టోరీ బుక్స్, మా మనవరాలికి నేర్పిద్దామని రంగుదారాలు, సూదులు, వరలక్ష్మి వ్రతానికి అమ్మవారి రూపు, నగలు, పాపకు మెహందీ కోన్స్, మనవడికి స్టేషనరీ ఐటమ్స్ మొదలైనవి ఎంతో ఇష్టంగా ప్యాక్ చేసుకొని ముందు రోజే తాపేశ్వరం స్వీట్స్ అండ్ హాట్స్ అల్లునికి ఇష్టమని కొనుక్కొని అన్నీ సూట్ కేసులో సర్దుకొని ఎయిర్పోర్ట్కి బయలుదేరాము. హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో చెక్ ఇన్ అయ్యాక ఇమ్మిగ్రేషను, సెక్యూరిటీ చెక్ ముగించుకొని ఫ్లైట్ ఎక్కాము. మనకు ఎదురుగా ఉన్న స్క్రీన్లో ఆ ఫ్లైట్ వెళ్ళే మార్గము, ఇంకా కావలిస్తే మూవీస్ మొదలైనవి మనము చూసుకోవచ్చు. ఫ్లైట్ బయలుదేరిన కాసేపటికి మాకు చక్కని బ్రేక్ఫాస్ట్ అందించారు. 3.5 గంటల ప్రయాణం తరువాత అబుదాబిలో దిగాము. మా లే ఓవర్ టైం 2 గంటలలో డ్యూటీ ఫ్రీ షాపింగ్ చేసుకుని టొరంటో ఫ్లైట్ ఎక్కాము. వెళ్తూ పైనుంచి అబుదాబి పట్టణ సొగసులు వీక్షిస్తూ వారందించిన లంచ్, డిన్నర్ తీసుకుని ఎదురుగా ఉన్న స్క్రీన్పై నచ్చిన మూవీస్ చూసుకుంటూ 14 గంటల ప్రయాణం తర్వాత టొరంటోలో ల్యాండ్ అయ్యాము. ఇప్పుడు మనం చూస్తున్నది ఫ్లైట్లో టొరంటో పట్టణం యొక్క అందమైన పచ్చని ప్రకృతి నడుమ పద్ధతిగా తీర్చిదిద్దిన ఇళ్ళు చూస్తూ ఎంతో ఆశ్చర్యపోయాము.
సెల్ఫ్ ఇమిగ్రేషన్ తరువాత మా లగేజ్ తీసుకొని బయటకు వచ్చి మా పిల్లలను చూసి చాలా సంతోషించాము. ఇప్పుడు మేము ప్రయాణించిన ఫ్లైట్ ల్యాండింగ్ మా పిల్లలు అద్భుతంగా చిత్రీకరించారు. అది మీకు చూపిస్తాము. ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు మీకు మా యొక్క ధన్యవాదములు. దయచేసి ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు.